హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా తీవ్ర విషాదం, కూలిన విమానం 15 మంది కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే ఇక టేకాఫ్ సమయంలో 15 మందితో వెళ్తున్న రష్యన్ IL-76 మిలిటరీ కార్గో విమానం కుప్పకూలింది. మాస్కోకి ఈశాన్యంలో ఉన్న ఇవానోవో ప్రాంతంలోనే ఎయిర్ ఫీల్డ్ నుంచి టేకాఫ్ అవుతుండగా మంగళవారం విమానం కూలిపోయినట్లుగా రష్యా తెలిపింది. 8 మంది సిబ్బంది, 7 ప్రయాణికులు ఉన్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో ఉన్న వారంతా మరణించినట్లు సమాచారం. ఇక టేకాఫ్ అయిన క్షణాల్లోనే ఇంజన్లో మంటలు వ్యాపించాయి. దీంతో విమానం కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్గా మారింది. తాజాగా ప్రమాదం జరిగిన ప్రాంతం ఇవానోవో ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 700 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంది. ఇటీవల రష్యాలో విమాన ప్రమాదాలు కూడా విమాన ప్రమాదాలు కూడా ఇలాగే అనుమానాస్పద విమాన ప్రమాదంలో మరణించారు. గతంలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను తీసుకెళ్తున్న విమానం కూడా అలాగే ఉక్రెయిన్ సరిహద్దులోని రష్యా ప్రాంతంలో కుప్పకూలింది. ఇక ఈ సమయంలో ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు నిందలు కూడా వేసుకున్నారు.